నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ సమావేశం నిర్వహించడం జరిగింది। పర్యవేక్షణలో స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభిమన్యు అధ్యక్షతన సమావేశం కావడం జరిగింది। ఈ సమావేశంలో తీర్మానించిన అంశాలు: 1. ప్రీ ప్రైమరీ నుండి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల జలాల్పూర్లోనే చదివించాలి। 2. ఈ పాఠశాల నిర్వహణకు ప్రత్యేక విద్యా కమిటీ ఏర్పాటు చేసుకోవాలి। 3. గ్రామ విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పాఠశాలలోనే చదివించాలని, దీని కొరకు అందరూ విధిగా బాధ్యత వహించాలి। 4. ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతులు అన్నియు మండల విద్యాశాఖ మరియు ఏర్పాటు చేసే విద్యా కమిటీ మాత్రమే బాధ్యత వహిస్తుంది। ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు। ఇక్కడ రంగనాయకుడు ఆలయం యొక్క ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి। అది ఆ భగవంతుడే నన్ను పిలుచుకున్నాడచ్చు। నేను ఎంత దూరం నుంచి వచ్చినా కానీ ప్రయత్నం చేసినా కాలేదు। నాకు ఇక్కడ ఏదో వేయాలని భగవంతుడి ఆశీర్వాదం ఉంది। అదే సంకల్పంతో ఈ బడిని గుడి వేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్ళిన దానికి కూడా ఎంఈఓ గారు నేను ఏది చేసినా నేను సహకరిస్తా అని పెద్ద మనసుతో ముందుకు వచ్చిరు। గ్రామస్తులు పనులన్నీ వదిలేసి పాపం మా గ్రామం కోసం మీరు అంత దూరం నుంచి వస్తారు, మేము కూడా సిద్ధంగా ఉంటామని మంచి మనసుతో వాళ్ళు ఇప్పుడు సీజన్ ఉన్నా కానీ వదిలేసి వచ్చిర్రు। నిజంగా వాళ్లకు చాలా కృతజ్ఞతలు। మేము పిల్లలని అన్ని రంగాల్లో నైపుణ్యతని రంగరించి మేము విద్యా బోధన చేస్తామని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను। ముఖ్యంగా ఈరోజు గ్రామ సభ నిర్వహించినటువంటి జలాల్పూర్ వీడీసీ సభ్యులకి, గ్రామస్తులకి, పెద్దలకి, మరియు ఇక్కడ ప్రధానోపాధ్యాయులు సార్కి, తల్లిదండ్రులకి, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు। మండల విద్యాశాఖ పక్షాన ఈ గ్రామ విద్యాభివృద్ధికి, పాఠశాల విద్యాభివృద్ధికి మరి క్వాలిటీ ఎడ్యుకేషన్, పూర్తిగా నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వం నుంచి అందించే అన్ని రకాల సౌకర్యాలను మరి గ్రామానికి వర్తింపజేసే విధంగా నేను పూర్తిగా హామీస్తున్నాను। ఇక్కడ ఉపాధ్యాయుల కొరత కూడా తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా 100%। అలాగే 10th కనుక మరి ఆశించిన స్థాయిలో ఇంకా పెరిగినట్టయితే ఇంకా అదనంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి తరగతులు కూడా ఇక్కడ ప్రారంభిస్తాం। ఈ నివేదికను డిఓ గారికి మరియు కమిషనర్ గారికి, ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలియజేస్తూ మీ అందరూ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని, మా యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి యొక్క సేవలను మీకు పూర్తిగా అందుబాటులో ఉండి పిల్లల్లో సృజనాత్మకతను మరియు నాణ్యమైన విద్యను మరి అందిస్తారని నేను పూర్తిగా అందిస్తున్నాను। జలాల్పూర్ వీడీసీ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మా జలాల్పూర్ హెడ్ మాస్టర్ గారు, బాల్కొండ రాజేశ్వర్ సార్ గారు, మా అందరి ఆధ్వర్యంలో ఈరోజు మేము సమావేశము నిర్వహించుకున్నాము। మా సమావేశంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మా గ్రామంలో పిల్లలందరూ ఇక్కడనే మా విలేజ్లో చదువుకోవాలని తీర్మానించడం జరిగింది। ఎవరు కూడా బయటకు పోవద్దని, చదువులలో కానీ దేనిలో కానీ మాకు రాజేశ్వర్ సార్ కానీ మా హెడ్ మాస్టర్ కానీ హామీ ఇచ్చారు, మీ పిల్లలకు మంచి చదువు అందిస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు। మేము అందువల్ల ఎవరం కూడా బయటకు తోలేయకుండా మొత్తం జలాల్పూర్ మా విలేజ్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదివించుకోవడాన్ని తీర్మానం చేయడం జరిగింది। నర్సరీ నుంచి మొత్తం 5వ తరగతి వరకు ఇక్కడే చదివిస్తామని చెప్పేసి గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా తీర్మానం చేయడం జరిగింది। నిజంగా ఈ గ్రామ